హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు మీరు విన్న వాయిస్ 6 years అమ్మాయిది. స్టోరీలోకి వెళ్తే ఇక్కడున్న కారు నుంచే హిందరజా పిఆర్సిఎస్కి కాల్ చేసింది. సో తన వాళ్ళు చనిపోయారు, కారులో నేను ఒక్కదాన్నే ఉన్నాను, వచ్చి నన్ను రక్షించండి అంటూ దీనంగా పిఆర్సిఎస్ టీంకి అయితే కాల్ చేసింది. వాళ్ళు కూడా క్విక్గా రెస్పాండ్ అయ్యి ఆ పాపకి ధైర్యం చెప్పారు. బట్ అక్కడ హెల్ప్ చేయడానికి పిఆర్సిఎస్ టీంకి ఇజ్రాయెల్ టీం అలౌ చేయలేదు. సో వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. వీళ్ళు ఇలా ఆ పాపకి ధైర్యం చెప్తూ 3 hours వరకు వాళ్ళ ప్రయత్నం అయితే చేశారు. బట్ అప్పటికే చాలా లేట్ అవ్వడంతో ఆ పాప ఆ కారులోనే ప్రాణాలు వదలడం జరిగింది. సో ఆ పాప ఆ 3 గంటలు వాళ్ళ ఫ్యామిలీతోనే చనిపోయిన శవాల మధ్య నుంచి భయపడుతూ ఆ టీంకి అయితే కాల్ చేసిన ఈ వాయిస్ రికార్డింగ్ అయితే మనకి ఒరిజినల్ వాయిస్ రికార్డింగ్. సో ఈ స్టోరీ బేస్ ఆధారంగానే మనకి ఒక మూవీ అయితే వచ్చింది. ఆ మూవీ పేరే వాయిస్ ఆఫ్ హిందరజా అని. ఈ మూవీ ఆస్కార్కి కూడా నామినేట్ అయింది. సో ఇది పక్కన పెడితే ఆ అమ్మాయి ఆ యుద్ధంలో చిక్కుకుని ఎంత నరకం అనుభవించిందో ఈ వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఒక వార్ వల్ల ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం సో తన వాళ్ళని పోగొట్టుకుని తను కూడా ప్రాణాలు వదిలేసి సో ఈ వాయిస్ అయితే ఈ గాజా అండ్ ప్లస్ పాలస్తీన్ ప్రజలను అయితే చాలా కదిలించిందని చెప్పొచ్చు. ఆఫ్టర్ వార్ ఆ కంట్రీ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, ఆ కంట్రీ యొక్క ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మనం చూడొచ్చు. వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు. సో ప్రజలు పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అందరూ బాధపడడం జరుగుతుంది. ముఖ్యంగా చూసినట్లయితే ఇక్కడ చిన్నపిల్లల పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంటుంది. ఈ క్లిప్పింగ్స్ వచ్చేసి మనకు 2004లో జరిగిన వార్ సీన్లో నుంచి. బట్ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే వార్ జరుగుతుంది మనకి ఇజ్రాయిల్ అండ్ ఇరాన్ మధ్యలో. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ అండ్ ఇజ్రాయిల్ అయితే ఇప్పటి వరకు వార్ స్టార్ట్ అయిన వితిన్ 30 daysలోనే సమ్ బిలియన్స్ అమౌంట్ అయితే ఖర్చు చేయడం జరుగుతుంది. ఖర్చు పెడుతున్న ఈ కంట్రీస్ ఎంత వెల్ డెవలప్డ్ అయి ఉండాలి, అయినా కూడా ఈ వార్ వల్ల వాళ్ళకి ఎంతెంత భారీ నష్టం అయితే జరుగుతుంది వాళ్ళ కంట్రీస్కి, వాళ్ళ కంట్రీలో ఉన్న ప్రజలకి. మన ఇండియా ఇంకా డెవలప్డ్ కంట్రీ కాదు, ఇంకా డెవలప్ అవుతున్న కంట్రీ. డెవలప్డ్ కంట్రీసే ఇంత పరిస్థితి ఇంత వరస్ట్గా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్లో ఉన్న మన కంట్రీ ఇండియాకి ఇలాంటి పరిస్థితి వస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలి. మన కంట్రీకి వచ్చే 40% to 50% క్రూడ్ ఆయిల్ కానీ గ్యాస్ కానీ సో మనకి ఇరాన్ నుంచి వస్తుంది. సో ఇది రాకపోవడంతో సో డాలర్ రేట్ కూడా అమాంతం పెరిగిపోయింది. మన ఇండియన్ రూపీ అయితే చాలా తగ్గిపోవడం జరిగింది. దాంతో ఇన్ఫ్లేషన్స్ చాలా పెరిగిపోయిందని చెప్పొచ్చు. ఇక్కడ చూసినట్లయితే బికాజ్ ఆఫ్ వార్ ఎంత కష్టపడుతున్నారు, గ్యాస్ కానీ లేక పెట్రోల్ కానీ. సో మన ఇండియన్స్ అయితే చాలా బాధపడుతున్నారు. సో వార్ అంటే ఒక కంట్రీ ఓడిపోవడం, ఒక కంట్రీ విన్ కావడం కాదు. ఒక వార్ అంటే చాలా మంది కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చేయడం, చాలా మంది ప్రజల ప్రాణాలు పోవడం, చాలా మంది పిల్లలు అనాథలైపోవడం. ఇది వార్. ఇలా ఉంటుంది వార్ ఎఫెక్ట్.
లెట్స్ ప్రే ఫర్ దెమ్ అండ్ ఈ వార్ స్టాప్ అయిపోవాలని. సో మన కంట్రీకి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ స్టాప్ అయిపోవాలి. సో మనం కూడా డెవలప్డ్ కంట్రీస్లోకి ఎంటర్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.